ప్రతిచర్య ఉంటుందని జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్మ ఎవరిని వదలదని, ఎవరు చేసిన పనులు వాళ్లకు తగలక తప్పదు అన్నారు. అది మంచైనా చెడైనా అని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో చెప్పారు. ఇటీవల కొద్ది కాలంగా తనపైన జనసేన పైన జరుగుతున్న చర్చలకు ఆయన గట్టిగా సమాధానమిచ్చారు. ప్రధానంగా సామాజిక రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సర్దార్ పటేల్ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా చాలా శక్తివంతమైన వారని తెలియజేశారు. తాను అమిత్ షా మాట్లాడుకున్నామని ఇటీవల ఒక విశ్లేషకుడు అన్నారని అన్నారు. ఆయన పక్కనే ఉండి విన్నట్లు మాట్లాడారు అని సెటైర్లు వేశారు. ఆయన విశ్లేషకుడు అంటే తనకు చాలా గౌరవమని ఉంది అని, వాళ్ళింట్లో పెళ్లికి కూడా వెళ్లాను అని చెప్పారు. రోడ్డు మీద వెళ్లేవారు మాట్లాడితే వేరుగా ఉంటుంది అన్న పవన్, కానీ క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు ఇలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు తనని వ్యక్తిత్వ హననం చేసినా పట్టించుకోనని, కానీ అమిత్ షా పేరు ప్రస్తావించడంతో ఖండించాలి అనిపించింది అని తెలియజేశారు. బీజేపీలో ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారు ఖండించకపోవడం నిజంగా బాధేసింది అన్నారు. వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లిపోవాలి, అరెస్టు చేయాలని చెబితే అమిత్ షా తనకు క్లాస్ తీసుకున్నారంట అని పవన్ అన్నారు. నిజంగా ఒక క్రైమ్ చేసినోడి గురించి తాను చెప్పాలా అని ప్రశ్నించారు. ఒకరు జైలుకు వెళ్లిపోయి లేదా ఏదైనా అయిపోతే జనసేన ఎదుగుతుందా అన్నారు. ఇది తననా అమిత్ షానో అవమానపరచడం కాదు, వ్యవస్థను అవమానపరచడము అని అన్నారు. ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పటిదాకా తన సహనం చూపించానని, పుష్కర కాలం భరించానని, ఇక భరించడాలు ఉండవు అన్నారు. దారిన పోయే ప్రతి ఒక్కరూ రాలేద్దాము అంటే జనసేన ఉత్తినే ఉండదు అని, దానికి తగ్గ పర్యవసానాలు ఉంటాయి అని హెచ్చరించారు.